నేస్తమా, దేవుడు నీకు ఇచ్చిన భారము, అభిషేకము, క్రియాశీలత దాల్చినప్పుడే ఆత్మల పంట కోయగలవు. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడగలవు. మన భౌతిక బలాలు, లోక ఆకర్షణలు ఎవరిని ఏ బంధకాల్లో నుండి, ఏ బలహీనత నుండి విడిపించలేవు. కేవలం మాటలతో కాక క్రియలతో దేవుని పని జరిగించవలసిన వారమై ఉన్నాము. న్యాయాధిపతిగా ఎన్నుకుని అభిషేకించి ప్రజల యొద్దకు దేవుని ద్వారా పంపబడిన సంసోను తన బలాన్ని, అభిషేకాన్ని నిర్వీర్యం చేసిందేదో తెలుసా? క్రియాపూర్వకమైన భక్తి లేక, దాని యొక్క శక్తిగల ఫలము లేక అన్ని విధాలా ఓడిపోయి తనను తాను రక్షించుకోలేని స్థితికి దిగజారిపోయాడు. నువ్వు ప్రార్థనాపరుడివే కావచ్చు,